హలో అండి. ఈరోజైతే చేపల పులుసు అండి మా ఇంట్లో. చూడండి. ముందుగా అయితే వీడియో తీయొద్దు అనుకున్నాం. కానీ సడన్‌గా తీస్తున్నాం. అయితే మొత్తం వేసేసామనమాట. ఏమేమి వేసామో వీడియోలో చెప్తాను మీకు. మసాలా, ఉప్పు, కారం, ఉల్లిపాయలు అన్నీ వేసేసామండి. ఇప్పుడైతే మొత్తం ఒకసారి అలా కలుపుకొని చింతపండు పులుసు పోసుకుందాం. చింతపండు పులుసు పోసి కొద్దిగా మొత్తం అలా కలిపేసుకొని ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టేసుకుందామండి. స్టవ్ మీద పెట్టేశాను కదా, ఉడికిందేమో చూద్దామని అలా తీశాను. పులుసు క్వాంటిటీ ఎంత ఉంచుకోవాలో అంత చూసి ఉంచుకోండి. నేనైతే మాకైతే పులుసు ఎక్కువే ఉండాలండి. అందుకని చెప్పి కొద్దిగా పులుసు ఎక్కువే పెట్టాను ఈ చేపలకైతే. ఇప్పుడైతే ఉడికింది. కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసి కాసేపు అలా ఉడకనించి దించేద్దామండి. నేను వీడియో పెట్టొద్దు అనుకున్నాను, సడన్గా పెట్టానండి. లేకపోతే స్టార్టింగ్ నుంచి చూపించేదాన్ని మొత్తం. ఇప్పుడైతే కొత్తిమీర వేసుకున్నాం కదా, కాసేపు అలా మూత పెట్టి తీసానండి. ఉడికిపోయింది. చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే మనం స్టవ్ కట్టేసుకుందాం. స్టవ్ కట్టేసి కిందకి దించేసుకుందాం. చూసారు కదా, ఇలా వండుకొని చాలా టేస్టీగా ఉంటుంది చేపల పులుసు. ఇప్పుడైతే కిందకి దించేసానండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ అండి.